రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య రంగాల సమీక్షలో భాగంగా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల ఏర్పాటు ద్వారా 70% పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ నియంత్రణలోనే వైద్య కళాశాలలు పనిచేస్తాయని, నాణ్యమైన వైద్య విద్య మరియు ఆధునిక వైద్యం అందుతుందని పేర్కొనడం పట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కేవలం 10 కార్పొరేట్ వైద్య సంస్థలకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం లభించే విధంగా నిబంధనలను రూపొందించి ప్రభుత్వ వైద్య కళాశాలను వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పీపీపీ విధానంలో ప్రభుత్వమే 50 ఎకరాల స్థలం కేటాయించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతుండగా కేవలం 50% సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కింద తీసుకోవడం ఎవరికి మేలు చేస్తుందో తెలపాలన్నారు. దళిత గిరిజన బలహీన వర్గాల ప్రజలు అత్యధికులు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకుంటున్న పరిస్థితిలో వాటిని మరింత బలోపేతం చేయకుండా ప్రైవేటు పరం చేయాలని పథకం రచన చేయడం సబాబు కాదన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిరోజు ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తోంది. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపీ వల్ల చాలా మేలు జరుగుతుంది, పీపీపీ విధానంలో ఆ కాలేజీలపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని చెప్పేసి ఒక వాదనని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం? వాస్తవంగా పీపీపీ విధానంలో ప్రభుత్వ నియంత్రణ ఉంటే అక్కడ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం నియమిస్తుందా, ప్రైవేటు సంస్థలు నియమిస్తున్నాయా? కాబట్టి ఒకవేళ ప్రభుత్వం నియమించినట్లయితే మరి అప్పుడు తప్పనిసరిగా అక్కడ రిజర్వేషన్లనే అమలు చేయాలి. కాబట్టి ప్రైవేట్ పీపీపీ విధానంలో ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ల యొక్క పూర్తిగా అమలు చేయాల్సినట్టు అవసరం ఉంది. కానీ ఆ విధంగా అమలు చేస్తారా? దాదాపు వీళ్ళు ఆ విధంగా చేయరు. ఇది పూర్తిగా అక్కడ పనిచేసేది ప్రైవేటు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే. అట్లానే ఇవాళ ప్రైవేటు ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధంగా నియంత్రణ చేస్తుందో మరి మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వాటిపై ఎందుకు నియంత్రణ లేదు? అవి కూడా ఇవాళ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద అవి పనిచేస్తున్నాయి, వాటిని ఎందుకు నియంత్రించట్లేదు? ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఫీజుల కన్నా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తుంటే వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు గతంలో అనేక సార్లు కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి, ప్రభుత్వం హెచ్చరించింది. విద్యార్థులకి, జూనియర్ డాక్టర్స్కి, హౌస్ సర్జన్స్కి, పీజీలకి వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వమని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీని. కానీ సమాజంలో మన ముందు 2 రకాలైన ఆసుపత్రులు, 2 రకాలైన వైద్య విద్య కొనసాగుతూ ఉంది. గుంటూరులో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొన్ని దశాబ్దాల పాటుగా దక్షిణ కోస్తా ప్రజలందరికీ వైద్యాన్ని అందించింది, వైద్య విద్యను అందించింది. ఈరోజుకి ప్రతిరోజు 20 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ 20 డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్ జరగాలంటే కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు 3-4 వేల మంది రోగులు అక్కడ వైద్యాన్ని పొందగలుగుతున్నారు. మన పక్కన ఉన్న మంగళగిరి ఎయిమ్స్లో ప్రతిరోజు 2500 మంది వైద్యాన్ని పొందుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వ వైద్యశాల అయితే పేదలకి అదొక మంచి అస్త్రంగా, మంచి ఉపయోగపడుతుంది. ఏమాత్రం అప్పుల పాలుగా అవసరం లేకుండా ముందుకెళ్తున్నారు. కానీ ఈ పీపీపీ అనే పద్ధతిలో ఇది చాలా మంచిది, దీనివల్ల ఎక్కువ మందికి వైద్యం అందుద్ది, ఆధునిక వైద్యం అందుద్ది, ఎక్కువ మెడికల్ సీట్లు వస్తాయి అని ఒక అవాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో 50% కన్వీనర్ కోటాలో ప్రభుత్వం పేద విద్యార్థులకి, మెరిట్లో వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో